హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ప్రారంభించబడినటువంటి అయోధ్య రామాలయంలో రామ్ లల్లా అని ఆ పేరు ఎందుకు వచ్చింది, తర్వాత బాలరాముని విగ్రహం మాత్రమే ఎందుకు పెడతారు, ఇట్లాంటి విషయాలను తెలుసుకోవడానికి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, రామ్ లల్లా అంటే ఏంటి అసలు? వాస్తవానికి ఎక్కడైనా సరే శ్రీరామచంద్రమూర్తి, సీతారాముడి దేవాలయం, సీతారాముడి విగ్రహం, సీతారాములు ఎక్కడ చూసినా అట్లనే ఉంటుంది. శ్రీరామచంద్రుడు అంటే రకరకాల పేరుస్తుంటారు. కోదండరాముడు, ఎక్కడ చూసినా ఈ దేవాలయాలు ఇలాంటివి ఉంటాయి. ఈ పిలిపే ఉంటుంది. అయోధ్య రాముడను, దశరథ రాముడను రకరకాల పేరుతో పిలుస్తుంటాం. అయితే ఇక్కడ ఈ అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరంలో ఉన్న రాముని పేరుని రామ్ లల్లా అని పిలుస్తున్నారు. ఎందుకు ఈ లల్లా అని పిలుస్తున్నారు, ఏంటి అర్థం అంటే, రాముడే పేరు మంచి లాలా అంటే ఇక్కడ వ్యవహారికంగా మనం చిన్నపిల్లల్ని నాన్న, కన్న, చిన్న ఇట్లా వ్యవహారంగా పిలుస్తుంటాం. అరే బాబు చిన్నపిల్లలని బాబు అని ముద్దుగా పిలుస్తుంటాం. అంటే కొంచెం ముద్దుగా ఉన్నప్పుడు వయసులోనూ నాన్న చిట్టి తండ్రి అని పిలుస్తుంటాం. అట్లా అక్కడ అయోధ్య ప్రాంతంలో అక్కడ ప్రాంతత్వాన్ని బట్టి అక్కడున్న సాంప్రదాయం అల్లా అంటే కన్నా, చిన్న బాబు అన్నట్టుగా ముద్దుగా ముద్దుగా పెంచుకునేవారని చిన్న పిల్లలని నాన్న, చిన్నపిల్లలు కూడా మనం ముద్దుగా పిలుస్తాం. నాన్న ఏం చేస్తున్నావు నాన్న, కన్నా ఇట్రా అని పిలుస్తుంటాము, బాబు అని ఎట్లా అంటుంటాము. అట్లా చిన్నపిల్లలను లల్లా అనడం అనేది అక్కడ యూజువల్ వర్డ్. దానివల్లనే అక్కడున్న రామునికి రామ్ లల్లా అనే పేరు వచ్చేసింది. మరి ఈ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటిదంట? ఇంకొకటి, ఎక్కడ చూసినా కూడా మనకు త్రూఅవుట్ ఇండియానే కాదు, అసలు హిందూ మతం ఎక్కడ ఉన్నా, రాముడిది ఎక్కడ ప్రస్తావన ఉన్నా, రాముని గుడి ఎక్కడ ఉన్నా కూడా సహజంగా దంపతులు శ్రీరాముడు, సీతమ్మ వారు, పక్కన లక్ష్మణుడు, వీళ్ళైతే ఆంజనేయ స్వామి, ఈ నలుగురు విగ్రహాల రూపంలోనే ఇక్కడ ఏ దేవాలయంలోనే మ్యాక్సిమం అలానే ఉంటుంది. విగ్రహాలు అలాగే ఉంటుంది. మన కళ్యాణం చేసినా, ఏదన్నా ఉత్సవం చేసినా, ఊరేగింపు చేసినా ఈ విధంగా ఉంటే ప్రతిమలు వీళ్ళైతే నలుగురు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, లేదా రాముడు, సీత, ఆంజనేయ స్వామి, ఈ కాంబినేషన్ గుళ్ళే ఉంటాయి. వివిధ పేర్లు అంటే రఘురాముడను, కోదండరాముడను, ఏదో ఒక ప్రాంతాన్ని బట్టి, ఏరియాని బట్టి పేర్లు పిలుస్తుంటారు. కానీ మరి ఇక్కడ అయోధ్యలో మాత్రం బాలుని విగ్రహం ఎందుకు పెట్టారు అనేది ప్రస్తావన వస్తూ ఉంది. వాస్తవానికి ఏమిటంటే, అయోధ్యలో రాముడు పుట్టాడు, రాముడు నడియాడిన ప్లేస్ అది. అందులో రాముడు ఆ ప్రాంతంలో బాలుడిగా నడియాడిన ప్రాంతం అంటే అక్కడ ఆ ఉద్యానవనం, అక్కడ రాముడు నిజమైన రాముడు బాల్యంలో ఆ ప్రాంతంలో ఆ రాముడు పుట్టి ఉన్నాడు. వాళ్ళ మదిలో ఆ రాముడు చిన్ననాటి పుట్టాడు. ఆ రాముడు చిన్ననాటి పెరిగినటువంటి వాతావరణం, ఆ మధుర స్మృతులను వాళ్ళని బాగా ఆకట్టుకుంటున్నాయని, వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలోనే రాముడు పెరిగాడని, నడియాడాడని, గడిపాడని. కాబట్టి ఆ రాముని తాలూకు రాముడు పట్టాభిషేకం చేసుకోవడం, రామాయణం అంతా వేరు. కానీ వాళ్ళకు రాముడు నేటివ్ ప్లేసు, రాముడు ఇక్కడే పుట్టాడు, రాముని రాజ్యం ఇది. పుట్టాడు అంటే పుట్టిన ఆ పీరియడికల్గా కనెక్టివిటీ ఎక్కువ ఉంది ఆ ప్రజలకు. సో ఎందుకంటే రాముడు అక్కడ పెరిగి ఉండడం వల్ల కనెక్టివిటీ ఉండి రామునిగా ఇష్టపడటానికి ఆ ప్రాంతం అసలు ఎప్పటి నుంచో ఆ బాలరాముడి విగ్రహం పెట్టి పూజిస్తున్నారు అక్కడ. సరే, అది ఎలా ప్రారంభమైందో తెలియదు, కానీ దీనికి రీజన్ మాత్రం అది ప్రారంభం ఎలా అయిందో తెలియదు, కానీ రీజన్ మాత్రం అక్కడ బాలరాముడిగా వాళ్ళకి ఎఫెక్షన్స్ ఎక్కువ ఉండబట్టి బాలరాముడి విగ్రహమే మొదటి నుంచి అక్కడ పూజించే అలవాటు ఉందని ఆ ప్రాంతంలో, ఆ మందిరంలో. సో ఆ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిపాదించి ఈరోజు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆ రాముడు బాలరాముడు, లాలా అంటే కన్నా, చిన్న పిల్లవాళ్ళని పిలిచినట్టుగా కన్నా అని పిలిచి రామ్ లాలా విగ్రహం అని పేరు ఇచ్చింది అక్కడ. ఇలాంటి విషయాల్ని వివరించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.